ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదన 88. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ హ్యాపీ సండే. అలాగే ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఈరోజు ఏం చేస్తున్నాను ఏంటనేది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ ఎక్కువ వ్యూస్ వస్తూ ఉండేవి. ఈ మధ్య వీడియోస్ పెట్టండి 10 days ఆపేసినప్పటి నుంచి వ్యూస్ అయితే ఆగిపోయాయి. మీరు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అదైతే ప్రెస్ చేయండి. అది చేయడం వల్ల నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా అనేది రావడం జరుగుతుంది. ఇంకొచ్చేసి వీడియోస్ని అయితే చూడండి. నా ఛానల్ నేమ్ వచ్చి దుర్గదన్న 88. మీరు ఒకవేళ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోస్ చూసే వాళ్ళకి చెప్తున్నా, వీడియోస్ మీకు వస్తే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్ ఏమొచ్చి దుర్గదన్న 88 వీడియోస్ వెళ్ళి విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ సండే వ్లాగ్ ఏం చేసుకున్నాం, ఎలా జరిగింది ఏంటనేది వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా మా బాబుకి ఒక్కసారి చేసి పెట్టాను అనమాట పునుగులు. అప్పుడు తిన్నాడు. అప్పటి నుంచి ఇంకా పునుగులు అంటే వాడు చాలా ఇష్టంగా తింటున్నాడు. అందుకని మళ్ళీ ఈరోజు కూడా ఇంకా ఇడ్లీ ఎందుకులే పునుగులు వేసేస్తానని మార్నింగ్ టైంలో టిఫిన్కి వచ్చి పునుగులు వేసాను. వాడికి ఉక్కురు కూడా ఈరోజు చేయలేదు. ఎందుకంటే ఈ పునుగులు వేసేటప్పుడు లాస్ట్ టైం అయితే ఒకసారి పునుగులు వేసాను. పునుగులు వేసి ఉక్కురు కూడా చేసి పెట్టాను అనమాట. ఉక్కురు అంతా వేస్ట్ అయిపోయింది. ఉక్కురు తినలేదు, ఉత్తి పునుగులు తినేసే ఉండిపోయాడు. అందుకని మళ్ళీ వేస్ట్ కావడం ఎందుకని చెప్పి ఈసారి అయితే ఉక్కురు కూడా ఏం చేయలేదు, పునుగులు వేసాను. ఇంకా ఈ పునుగులు వేడివేడిగా ఒక 5 తింటాడు, 3 కానీ 5 కానీ తినేస్తాడు అనమాట. ఇంకా పునుగులు పెట్టేసి స్నానం చేసి పడుకోబెట్టిస్తే ఇంకా పడుకుంటాడు. ఇంకా మాదైతే ఒక్కొక్క పని చేసుకోవచ్చు. పునుగులు చాలా ఈజీగా అయిపోతున్నాయండి ప్రాసెస్. నేను పునుగుల వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో పెట్టాను అనమాట. ఎవరైనా ఎలా చేసుకోవాలి పునుగులు ఏంటనేది కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోని వెళ్ళి చెక్ చేయండి. ఒకసారి పునుగుల వీడియో ఉంటుంది, అందులో ఫుల్ వీడియో చూసి ఒకవేళ పునుగులు మీరు కూడా ఇంట్లో చెయ్యాలి అనుకుంటే పునుగులు అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తున్నాయి పునుగులు వచ్చేసి. నేను ఇవి చేయడం రాకముందు అయితే ఎలా చేస్తారా అని బయట నుంచి తెప్పించుకొని తినేదాన్ని. ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే అయితే చేసేస్తున్నాను. కీ తెప్పాలి లెక్కినా ట్రైన్ చూడు ఎలా తిరుగుతుంది. ట్రైన్ ఎక్కువ ఎక్కువ తాతయ్య ఊరు వెళ్తావా? ట్రైన్ ఎక్కి తాతయ్య ఊరు వెళ్తావా చెప్పు. వెళ్తావా? బాయ్ బాయ్ బాయ్. బాగుందా? ఇంక ట్రైన్ వచ్చి సంక్రాంతికి మా లక్కీ వాళ్ళ అత్త తీసుకొచ్చింది. వీడు ఆల్రెడీ ఫస్ట్ భోగి ఉంటుంది కదా, అది ఇరిసేసాడు. వెనక భోగి ఒక్కటే పని చేస్తుంది. దాంతో అయితే ట్రైన్ ఈరోజు సెట్ చేసి వీడికి వదులుతుంటే సరదాగా ఆడుకుంటున్నాడు. లక్కీ డ్యాన్స్ వేసి డ్యాన్స్. లక్కీ జాన్ చూస్తున్నాడు డ్యాన్స్. అలా కాలు చిక్కిడము, ఇలా గిల్లిడము, ఈ పనులే వస్తాయి నీకు. వెళ్ళి డ్యాన్స్ అయిపో, డ్యాన్స్ డ్యాన్స్ వేసేయాలి, డ్యాన్స్ పాటలు వేస్తాను. ఓహో లక్కీ ఎలా డ్యాన్స్ నానా? లక్కీ ఇచ్చుడు ఇట్రా డ్యాన్స్ అయ్యి డీజే. లక్కీ కొట్టుకుని ఉంటావు. ఇందులో బట్టలు వేస్తే మొత్తం కొట్టేస్తున్నాడు వచ్చి. ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి చైర్లోకి వేస్తాను ఇప్పుడే. అన్నీ తిప్పి ఇక్కడ ఉన్నాడు. అన్నీ తిప్పేస్తున్నాడు పట్టుకుని చూడు. అది నొక్కుతున్నాడు, ఇది నొక్కుతున్నాడు. ఆ బిందెని పడుతున్నాడు ఇక్కడ నుంచి. ఏం ఉండలేదు, సైలెంట్గా పోదాయిరా. బ్యాట్ బయటికి బయటికి వేసేస్తాను. వెళ్ళు బయటికి పో, ఆడుకెళ్ళి వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకో పో. తెల్లారు లెగ్సావంటే లెక్కి నీతో నల్లరే ఆ పై ఉన్నట్టు
ఇంక ఈ సండే స్పెషల్ వచ్చేసి మాది చేపల కర్రీ. ఈ సండే స్పెషల్ ఇంక చేపలు అయితే నాకు కర్రీ చేయడం రాదనమాట. నేను ఎప్పుడు చేయలేదు కర్రీ. ఇంట్లో అయితే మా అమ్మ చేసేస్తుంది, ఇక్కడైతే మా హస్బెండ్ ఎప్పుడు చేపలు తెచ్చిన తనే చేస్తారు. నాకు మాత్రం కరెక్ట్ చేయడం రాదు, ఇప్పటికీ నేర్చుకోలేదు కర్రీ. చేపలు తేవడం కూడా రేర్ అనమాట. అంత అదే డైలీ వారము చికెన్ ఎక్కువగా తెస్తుంటాము, చేపలు రేర్ కాబట్టి ఇంక చేపల కర్రీ కూడా నేను నేర్చుకోలేదు. మీరు అనుకోవచ్చు ఇదేంటి చేపల కర్రీ ఇక్కడ 4 పీసులే ఉన్నాయని అనుకోవచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే నేను చేపల కర్రీ మేము తినేసాక వీడియో తీసాను అనమాట. ముందు వీడియో తీయడానికి ఇంకా ఉడికింది, సరే వీడియో తీద్దామనే టైంకి లెక్కి అల్లరి చేస్తాడు, వాడికి పెట్టేయాలని చెప్పి ఇంకా తెచ్చి వాడితో పాటు మేము కూడా తినేసాము. అందుకే వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. ఇంకా మొత్తం తినేసాక ఇవైతే మిగిలిన అయితే ఇప్పుడు వీడియో జస్ట్ చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను. ఏమైందంటే పెద్ద తినేసేవాడిలాగా అల్లరి చేస్తాడా, కానీ పెట్టేటప్పుడు అయితే కొంచెం చేప ముక్క తిన్నాడు, ఇంకా చేపలు తినలేదు, అన్నము తినలేదు, ఏం తినలేదు అని చెప్పేసి ఇంకా ఇంట్లో బెండకాయలు అయితే ఉన్నాయి. బెండకాయ డైరెక్ట్ కర్రీ కాకుండా బెండకాయ రైస్లో చేసేస్తాను వాడికి అని చెప్పేసి ఇంకా బెండకాయలు అప్పటికప్పుడు చిన్న ముక్కలు అయితే కట్ చేసి ఇంకా దీంతో బెండకాయ రైస్లో అయితే చేస్తున్నాను. నేనైతే చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయినంత వరకు బెండకాయ ఫ్రై అయినా బెండకాయ జోలికి అసలు వెళ్ళేదాన్ని కాదు. అందుకే నేను మ్యాథ్స్లో బాగా చాలా వీక్ అనమాట మ్యాథ్స్. ఇప్పుడు నా బ్రెయిన్ వీటికి రాకూడదని చెప్పి బెండకాయ అలవాటు చేస్తున్నాను. ఇంకా ఇప్పటికైతే ప్రజెంట్ బెండకాయ రైస్ చేస్తున్నాను. మావాడు పర్లేదు, బెండకాయ బాగానే తింటాడు, ఫ్రై చేసినా సరే తనకి బెండకాయ ఫ్రైతో పెట్టించినా తినేస్తాడు. ఒకసారి బెండకాయ రైస్ చేద్దాము ఎలా వస్తుందో చూసని చెప్పి యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో ఒకలా చెప్పారు కానీ నేను వేరేలా నా బ్రెయిన్ ఉపయోగించి వేరేలా చేస్తున్నాను అనమాట బెండకాయ రైస్. ఇంక ఇది ఎలా తింటాడో చూడాలి. ఇప్పుడు బెండకాయ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా చల్లారి పెట్టి ఇప్పుడైతే బెండకాయ రైస్ అయితే పెట్టేస్తాను మా వాడికి. ఇంకా బెండకాయ రైస్ తినడేమో అనుకున్నాను, మా వాడు చాలా బాగా వచ్చిందండి బెండకాయ రైస్ వచ్చేసి. దాంతోనే పెట్టేశాను. ఇంకొంచెం అయితే ఉండిపోయింది, ఆ ఉండిపోయిన రైస్ని ఇంకా నైట్కి అయితే వదిలేశాను, నైట్ పెట్టేస్తానని చెప్పి. రైస్ చాలా బాగుంది టేస్ట్. అంటే నేను అందులో కారం కూడా వేయలేదు, మళ్ళీ కారం వేస్తే తినడేమని చెప్పి ఎండుమిర్చి ఒక్కటే అనమాట, మిరపకాయ చిన్నగా 2 ముక్కలు కట్ చేసి వేసాను, ఎండుమిర్చి. చాలా బాగుందండి రైస్. మీకు ఒకవేళ ఎలా చేశారు అనుకుంటే యూట్యూబ్లో చూడండి. అంటే నేను యూట్యూబ్ కంటే కొంచెం నా ఓన్గా చేశాను రైస్. మీ ఎలా చేస్తారు అని మీకు ఒకవేళ చెయ్యాలి అని అనిపిస్తే నాకు కింద కమెంట్ పెట్టండి. బెండకాయ రైస్ ఎలా చేసుకోవాలనేది ఈజీగా నేను వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. వీడియో తీయలేదు, మీరు కావాలనుకుంటే అడిగితే వీడియో అయితే చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. చాలా ఈజీగా ఉంది. పిల్లలకి నిజంగా ఇలా బెండకాయ రైస్ చేసి బాక్స్ పెట్టిస్తే మంచి తినేస్తారు. తినడానికైతే సూపర్గా ఉందండి. నేను కూడా కొంచెం తిని చూశాను, అందుకే చెప్తున్నాను బాగుందని. ఇంకా నైట్కి టైం అవుతుంది కాబట్టి నైట్ ప్రిపేర్ చేసుకోవడానికి దోశగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం నాన్ వెజ్ సండే రోజు ఏమైనా తింటే నైట్కి అయితే అసలు తినాలని అనిపించదు, అలా అనిపిస్తుంది అనమాట, కడుపు నిండి ఉండేటట్లు అలా ఉందని చెప్పి లైట్గా టిఫిన్ చేసేద్దామని చెప్పి దోశకైతే ఇప్పుడు కలుపుతున్నాను. మొత్తం కలిపేసి నైట్కి అయితే దోశ వేసేస్తాను. వీడు వచ్చేసి నేను ఏం కలిపినా ఏం చేసినా కిచెన్లోకి వెళ్ళినా అందులో కూడా వచ్చేస్తాడు, వదలడు 5 నిమిషాలు కూడా, అలా పక్కనే ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారనమాట, వచ్చేంత వరకు నేనే పట్టుకొని చెయ్యాలి కాబట్టి దోశలు వేసి 5 నిమిషాలు అయిపోతే నాన్న లెగురా అని చెప్పినా వెళ్ళట్లేదు. ఇంకా నాకు కాల్ దగ్గరే పట్టుకొని ఉంటున్నాడు. సరే అని చెప్పి వాడిని పట్టుకొని చేసేస్తున్నాను. ఇంకా ఎలాగో టైం అవుతుంది కదా, తొందరగా చేసిస్తే తినేసి పడుకోవచ్చు అని చేస్తున్నాను. నైట్లో అస్సలు లేస్తూనే ఉంటాడనమాట, నైట్ మొత్తానికి అసలు పడుకోడు తొందరగా. అందుకని తొందరగా ఒకవేళ ఇప్పుడు అరేంజ్ చేసినా తొందరగా దోశలు చేసి పడుకోబెట్టాను అనుకో, అయినా సరే 11-10 వరకు అలానే ఉంటాడు పడుకోకుండా. ఏదైనా రోజు నేను లేట్ అయిపోయాను అనుకో, లేట్ చేస్తే ఆ రోజు మాత్రం తొందరగా నిద్ర వచ్చినట్లు యాక్టింగ్ అన్నీ చేస్తాడు. అదే పరుపులు పరిసి పడుకోరనే టైంకి అంతా ఇంక పడుకోకుండా ఆడుతూ ఉంటాడు. వీటితో డైలీ ఇలానే ఉందనమాట. మాకు చిన్నపిల్లలు ఉన్న ఇంటికి ప్రతి ఒక్కరికి ఇలానే ఉండుంటుంది. నా ఒక్కదానికనే కాదు, చాలా కష్టమండి బాబు చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం నిజంగానే. ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇగుండి దోశలోకి కాంబినేషన్గా టమాటా చట్నీ వేసుకుంటున్నాను, టమాటా చట్నీ తినేస్తున్నాను. ఇంకా నాన్ వెజ్ అయితే మరి ఇంకా పక్కన పెట్టేసాము అనమాట, ఫిష్. ఈ చట్నీతో నైట్కి దోశలు అయిపోద్ది. నెక్స్ట్ చేపల పులుసు మనం ఎప్పుడైనా సరే మార్నింగ్కి ఇప్పుడు ఈరోజు ఉండింది రేపు మార్నింగ్ అని తింటే చాలా బాగుంటుంది. అప్పుడు తినేదానికంటే నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ మారుతుంది, నెక్స్ట్ డేకి బాగుంటుంది అనమాట. అందుకని అది రేపు మార్నింగ్ అయితే తినేస్తాము. ఈరోజు నైట్ అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడిది అది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు?
ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? హాయ్ వెళ్ళి అక్కడ పెట్టేసిరా, వెళ్ళు. నిద్ర రాదు, ఏం రాదు రాత్రులు. ఎక్కడది రాది? చెప్పిన మాట అండి, ఇంత ఉన్నాడు కానీ ఆ డోర్ ఇంక రాదు, అక్కడ పెట్టేశాను. వెళ్ళు వెళ్ళు, అట్ట డాడీకి ఇచ్చి వచ్చి వెళ్ళు వెళ్ళు. వేసలు వేస్తున్నావు ఏంటి? వేసలు వేస్తున్నావు ఏంటి? కొట్టనంటే మళ్ళీ కొట్టను. పో మీ డాడీ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు, ఇక్కడేం పని నీకు? పో. వెళ్ళమన్నాను, వెళ్తావా? కొట్టాలి. ఏంటిది? పో. ఇదొక యాక్టింగ్, సైడ్ నుంచి నడవడం. వెళ్ళి పోయి వెళ్ళి. నువ్వు బ్యాడ్ బాయ్ అయిపోతాను. పో వెళ్ళి వెళ్ళి వెళ్ళు వెళ్ళు. బాయ్ 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 బాయ్. ఇంకా 9:30కి పరుపులు రెడీ చేసి వీడికి పడుకోబెడితే అప్పటి నుంచి పడుకోకుండా ఇలానే తిరుగుతున్నాడు అనమాట. ఆ రూమ్కి ఈ రూమ్కి తిరుగుతూనే ఉన్నాడు. పడుకోరంటే అస్సలు పడుకోడు. డైలీ ఇలానే ఉంటుంది. ఒక్కరోజనే కాదు, ప్రతిరోజు మా ఇంట్లో రొటీన్ ఇలానే జరుగుతుంది. వీడెప్పుడు టైంకి పడుకోడు. 11 వరకు ఆడుతూనే ఉంటాడు. అప్పుడెప్పుడో పడుకుంటాడు. అది కూడా ఆడికి నిద్ర వస్తే. ఇంకా మేము అరిసి గోల్ చేసి వాడితో పాటు మేము కూడా మేలుకొని ఉండవలసిందే నైట్ అంతా. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మా ఒక్కింట్లోనే ఇలా ఉంటుందా, ప్రతి చిన్నపిల్లల ఇంట్లోనే ఇలానే ఉంటుందా? ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉంటే ఇలానే చేసేవారా లేదా అనేది కమెంట్ అయితే చెయ్యండి. వీడితో అల్లరి డైలీ మాకు ఇలానే ఉంటుంది అనమాట. సో సండే వ్లాగ్ అయితే చూశారు కదా. ఈరోజు అయితే మా వ్లాగ్ ఏం చేసాం ఏంటనేది కొన్ని అయితే షూట్ చేయలేదు. నాకు షూట్ చేయడానికి అవ్వలేదు. మీరు చూస్తారు కదా, వీడు అల్లరి ఇంకా వీడితోనే సరిపోతుంది టైం అంతా. అందుకని కొన్ని అయితే షూట్ చేయలేదు. నేను చేసినంత వరకు అయితే వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఏమేమి షూట్ చేశానో అంతవరకు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.